ఎదరాలి. కాబట్టి ఏదో ఒక పేరు ఎందుకు అంటే పిలవడానికి జీవము గల వాళ్ళనే దేవుడు పిలుస్తాడు. ఆ విషయం జీవము అంటే మనందరికీ తెలుసు. రెఫరెన్స్ ఎక్కడ ఉంది? యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును జీవమును సత్యము. అంటే జీవము అంటే దేవుడే. ఇప్పుడు ఆదాము దేవుడు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకే పెట్టేటట్టు పేరు. ఈ విషయం అర్థం చేసుకోండి. అందరికీ ఉన్నాయి పేర్లు, కానీ ఆదాము జీవం గల వాటికే పెట్టాడు పేరు. అదేం పేరు మరి? ఆలోచన చేసుకోండి. అదేం పేరు అయి ఉంటుంది? అది దేవుడు పెట్టిన పేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టిన పేరు. దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదాముకి మొట్టమొదటి ఏం చెప్పాడంటే వ్యవసాయం చేయమని చెప్పాడు కదా. నేలను సేద్యపరిచి మొక్కలకి నీళ్ళు వేయమని చెప్పాడు. వ్యవసాయం దేవుడు ఆదాముకి చెప్పింది వ్యవసాయమే. వ్యవసాయం అయ్యాక ఇప్పుడు ఇంకో పని అదేంటంటే తెలుసా? పేర్లు పెట్టే అధికారం ఎవరికి? జీవము గల దానికి. జీవము అంటే దేవుడు ఉండడమే జీవం. దేవుడిని కలిగి ఉండడమే జీవము. దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళు జీవించుచున్నట్టే. నాన్న, దేవుడు ఎవరిలో ఉన్నారో వాళ్ళు జీవించున్నట్టే. ప్రభు వారు లోపల ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది. ఒక వ్యక్తి ఉంటాడు, అతను వచ్చి నువ్వు వచ్చిన సేవ చేయండి. ఇప్పుడే మా నాన్నగారు చనిపోయారండి, నేను వెళ్ళి పాతి పెట్టుకొస్తానంటే ప్రభు వారు అన్నారు అక్కడ మృదులను పాతి ఏంటి చచ్చిన ఎలా పాతి పెట్టుకుంటారు? అసలు ఆలోచన పాతి పెడతారు. మృదులను పాతి పెడతారు. ఈ మాటలు కూడా ఒకసారి ఆలోచించండి. ఆదాము అంటే దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుని యొక్క సృష్టి. అప్పటికి ఆదాము ఏ పండు కూడా తినలేదు. ఆదాము దేవునితో మాత్రమే సహవాసం. దేవుడు ఆదాముకు దేవుడు తప్ప మరొక ఏమి కూడా తెలియదు. అలాంటి ఆదాము జీవము గల వాటికి ఈ పేరు పెట్టాడు. ఒకవేళ జీవం లేని వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే మృతులు పాతి పెట్టుకుంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్న మాటలు ఎక్కడో ఏదో జరిగింది, ఆ విషయాలు చెప్తే అలాంటి విషయాలు చెప్పడం వల్ల అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. పాపం మాటలు చెప్పడం వాళ్ళకి పాప మాటలు మాట్లాడుకోవడం వల్ల ఫ్రెండ్స్ అవుతారు. అంటే ఆ మృతి ఈ మృతిని తప్పేటారు. అది విషయం అక్కడ. అదే విషయం. ఏదో శ్రమ వస్తుంది ఎవరికో, అప్పుడు ఏం చెయ్యాలి మనం? అమ్మా దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెబితే ఈ మాట ఏం చేస్తుంది? వాళ్ళని బ్రతికేస్తుంది. ఇలాగైనా మా ఇంటి పక్క ఆవిడ కూడా ఇలాగే వచ్చి తర్వాత చచ్చిపోయింది అంటారు. అంటే ఎలా ఉంటుంది? ఈ మాట ఆ మృతిని చంపేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆదాము ప్రతి జంతువుకి కూడా పేరు పెడతాడనే దేవుడు ఆదాము ముందుకు తెస్తే ఆదాము మాత్రం జీవము గల దానికే పేర్లు పెట్టాడు. ఆదాము దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఇందాక మనం ఆరాధనలో దేవుడు మాట్లాడాలి అని ఆశపడాలి. మన ఆశ అదే. ఎవరు మాట్లాడకపోయినా అమ్మ మీరు పట్టించుకోవద్దు. నేను మా పిల్లలకి నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఈ మాటలు తరచుగా చెప్తాను. మా ఆయన మాట్లాడలేదంటే పట్టించుకోవాలి. ఏమా తెలియదు అలా అన్నమాట. అంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని చెప్పాక దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఏంటంటే ఎవరికి ఏ పేర్లు పెడతాడా అని చెప్పి చూస్తూ ఉంటే ఆదాము జీవము గల ప్రతి దానికి పేరు పెట్టాడు. దేవుని దృష్టిలో ఆదాము జీవము గల ప్రతి దానికి పేరు పెట్టాడు. అయితే దేవుడు ప్రతి భూజంతువును ప్రతి దానిని తీసుకొచ్చి పెడితే ఆదాము మాత్రం జీవము గల వాటికే పేరు పెట్టాడు. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఈరోజు మన సంఘంలో జరిగింది అదే. దేవుడు ఇంతమందిని తీసుకొచ్చాడు. దేవుని మందిరానికి రావడం అంటే ఆశామాషి కాదు. అందులో ఇలాంటి రోజుల్లో ఏ ఫంక్షన్ అయినా ఆదివారమే కదా,
ఏ హడావిడి వచ్చిన పిల్లలు ఆదివారాలు ఇళ్లలో ఉండడం కూడా పిల్లలు కష్టమైపోయి బరువైపోతున్న రోజులు వస్తున్నాయి. ఆదివారం వచ్చిందంటే ఇవాళ ఏం లేదండి స్పెషల్ అని అడుగుతున్నారు. ఆదివారం స్పెషల్ అయితే ఎప్పుడో పండుగ ఉండేది, మ్యారేజ్ డేకి పుట్టినరోజుకి స్పెషల్ ఉంటుంది. ఆదివారం కూడా స్పెషల్ అయిపోయింది. అలాంటి రోజుల్లోకి వచ్చాం మనం. కాబట్టి ఇలాగా ఎవరి బిడ్డలు ఇలాగ ఉండడం కూడా క్షేమం. అయితే మీరు వచ్చారు ప్రభు కృప. అయితే జీవం గలవారినే దేవుడు నింపాడు.